ఒకసారి కళ్ళు తెరిచి చూద్దాం మనమంతా. ఏదో కమ్యూనిస్టు రాజకీయాలు కాదు, ఏదో విప్లవాల కొరకు మాట్లాడుతున్నారని కాదు, రెచ్చగొట్టు మాట్లాడుతున్నారని కాదు, రెచ్చిపోయి మాట్లాడుతున్నాను నిజమే. ఎక్కడ పరిష్కారం? సిస్టంలో మార్పు రావాలి తప్పకుండా, ఎన్నికల ప్రయోగంలో మార్పు రావాలి, సిస్టంలో మార్పు రావాలి, రాజకీయ పార్టీలలో మార్పు రావాలి. ఈ ఫలితాల వల్ల తప్పనిసరిగా 75% ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. దానిని బాగా చర్చనీయాంశంగా పెట్టాలి. అవసరమైన చోట అవసరమైనంత శక్తిని ఉపయోగించి అవసరమైనంత మిలిటెంట్ ఉద్యమాలు కూడా నిర్మించాలి. ఏమిటి మిలిటెంట్స్ అంటే మీరు తుపాకీ పట్టమంటారా? తుపాకీ కాదు అయ్య బాబు, రక్తాన్ని తాగమని ఎవడు చెప్పడు. మానవత్వం కొరికే పోరాడేవాళ్ళం మనమంతా. ఆ పరిశుభ్రమైన పవిత్రమైన మానవత్వాన్ని పునరుజ్జీవింపజేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో రక్తం ముచ్చట లేనే లేదు. రక్తం చుక్క లేకుండా మనసును మార్చి, హృదయాలను మార్చి, ఉద్యమాల ద్వారా, డైలాగుల ద్వారా, అలా డైలాగులే ఇలాంటి వాటిని ప్రారంభించారు. దయచేసి వీటిని రాష్ట్ర వ్యాప్తం చేయండి, జిల్లాకు వ్యాప్తం చేయండి. మీ సంస్థ, మీ భావన అందరూ అంగీకరించినా, మేమే చెప్పినా మొదలంటారు. కానీ ఆచరణాత్మకంగా, ప్రాక్టికల్గా నిజమైన సంస్కరణలు అమలు పరిచేటువంటి, సాధించేటువంటి విజయవంతమైన ప్రయత్నం చేయాలనేటువంటి చిత్తశుద్ధి నాకు స్పష్టంగా ఇందులో కనపడింది. లోక్సత్తా పార్టీ వారిలో, లేకపోతే ఈ వేదిక నేను సంపూర్ణంగా అభినందిస్తున్నాను. ఎంత శక్తి ఉంటే అంత భాగస్వామ్యం కావడానికి కృషి చేస్తాను. తప్పకుండా భవిష్యత్తు మనది, భవిష్యత్తు ఈ సిద్ధాంతానిది, ఈ ప్రజాస్వామ్యానిది. దేశం మారుతుంది, మారి తీరుతుంది అని చెప్పి విశ్వాసంతో సెలవు. థ్యాంక్ యూ రాజేశ్వర గారు. మిత్రులారా, మనకు ఒక సమస్య ఉంది. ఇప్పుడు కరెక్ట్గా 18 నిమిషాల టైం ఉంది. వాడు చెప్పిన దానికంటే ఎక్కువ టైంకి వెళ్తే కూడా కనీసం 10-11 మంది మాట్లాడవలసి ఉన్నారు. గత సంవత్సరం లోక్పాల్ రౌండ్ టేబుల్ జరిపినప్పుడు ఢిల్లీలో దేశంలో మహామహులంతా కూర్చున్నారు. 27 అంశాలు వారికి చర్చకు పెట్టాం. 27 కూడా చాలా ఎఫెక్టివ్గా కంక్లూజన్ రాగలిగాం. కారణం ఏమిటంటే, ఒకడు నియంతగా ప్రవర్తించాడు, అది నేను. ఇవాళ నేను చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తించాను. ప్రజాస్వామ్యంలో ఇన్ఎఫిషియన్సీ ఏంటో ఇవాళ మనకు అర్థమవుతుంది. 15 నిమిషాల్లో ఉంది, 10 మంది పైన మాట్లాడాల్సి ఉన్నారు. 2 ప్రతిపాదనలు. ఒకటి, ఇప్పుడు గిలిటన్ చేయాలి, చాలా క్లుప్తంగా 1-2 పదాలతో చెప్పండి. 2, నరసింహరావు గారు నేను కోరేది ఏమిటంటే, ఈవేళ అభిప్రాయాలకు వ్యక్తం చేయడానికి అవకాశం లేనటువంటి వారు చాలామంది ఉన్నారు, లేదా పొడిపొడిగా చెప్పే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. వారందరితో మనం ఇంకోసారి కూర్చుందాం చాలా త్వరగానే, లేకపోతే ఇది న్యాయం జరగదు. ఈ 2 ఒప్పందాలకి అనుగుణంగా ముందు వీరయ్య గారు మన్నించాలి. వీరయ్య గారు, సమయం మన చేతుల్లో లేదు. అందుకని మిత్రులారా, ఇంత కీలకమైనటువంటి విషయాలు 6 దశాబ్దాల తర్వాత మనం ఈ రూపంలో చర్చించుకోవాల్సిన దుస్థితి రావడానికి ప్రభుత్వాల విధానాల బాధ్యత నుంచి తప్పించుకోజాలరు. ఆ విధానాలన్నీ సక్రమంగా ఉంటే ఈరోజు ఈ దుస్థితి రావాల్సిన అవసరం లేని విషయం. సరే, అవసరం వచ్చింది, అనివార్యంగానే మనం కదులుతున్నాం. రెండోది, అవినీతి గురించి ఒక ప్రత్యేక అంశంగా చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది. అవినీతి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఉంది, నిజమే. కొన్ని దేశవ్యాప్త చర్చనీయాంశమైన అవినీతి కుంభకోణాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే మనకే నవ్వు వస్తుంది. అది ఒక కుంభకోణమేనా అని ఈ రోజుల్లో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి అవినీతి స్వరూప స్వభావాలు చూస్తే అవినీతి ఈ రూపంలో కూడా ఉంటుందా అని మనం ఎన్నడూ కనివిని ఎరగం, ఊహించి కూడా ఎరగం. కానీ ఈ స్థాయికి అవినీతి పెరగడానికి ఈ 2 దశాబ్దాల కాలంలో అమలు జరుగుతున్నటువంటి విధానాల ఫలితాలు అనేటువంటి అంశం కూడా ఈ మధ్య చాలామంది అంగీకరిస్తున్నటువంటి విషయం.
ఈ విధానాలు సృష్టించినటువంటి దుష్ఫలితాల్లో ఇది ఒకటి. ఏమైనా ఆర్థిక వ్యవస్థలో ట్రికిల్ డౌన్ థియరీ విఫలమైనటువంటి సిద్ధాంతమేమో కానీ అవినీతి విషయంలో మాత్రం సక్సెస్ఫుల్ థియరీ. ఈరోజు ఏ చిన్న కార్యాలయానికి పోయినా పని కావట్లేదు, డబ్బులు ఇస్తే తప్ప పని కాని పరిస్థితి వచ్చింది, ఈ దుస్థితి వచ్చింది అని అంటే పయ్యోళ్ళు కిందోళ్ల సహకారం లేకుండా ఏ పని చేయలేరు, అవినీతి కూడా. అందుకని పయ్యోళ్ళ అవసరాల కోసం, పయ్యోళ్ళు కొల్లగొట్టేదానికోసం కిందోళ్లను కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళని తినమని చెప్తున్నారు. తినలేనివాడు బతకజాలడు. కింది స్థాయిలో ఎంతో కొంత తినలేనివాడు, నేను తినను అనుకున్నవాడు బతకగలిగే పరిస్థితి ఈరోజు లేదు. అల్టిమేట్గా పైన సరైనటువంటి వ్యవస్థ వస్తే తప్ప. అందుకని ఈరోజు చిన్న చిన్న కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి పనుల గురించి మనం ఆవేదన చెందాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక మూడోది, ఎన్నికల సంస్కరణల్లో ఇప్పుడు అనేక అంశాలు ప్రతిపాదనలో వచ్చినాయి. అవన్నీ లోతుగా చర్చించాల్సిన విషయాలే. ఇంకా చాలా యాడ్ చేయాల్సి ఉండొచ్చు, లేదా ఉన్న వాటిల్లో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. అవన్నీ ఈ కొద్దిసేపట్లో మనం అన్నీ తేల్చుకోలేం. కానీ దామాషా ఎన్నికల పద్ధతి అనేటువంటిది అందరం కోరుకోవాల్సినటువంటి విషయం. ఈ దేశంలో తొలి నుంచి వామపక్షాలు కోరుతున్నటువంటి విషయం. అందుకని దానికోసం ఈరోజు అందరం కదాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అట్లనే వికేంద్రీకరణ, స్థానిక సంస్థలు, వాటికి సంబంధించినటువంటి ఎన్నికలు, వీటి గురించి అనేక ప్రతిపాదనలు వచ్చినాయి. అధికారాలు, నిధులు వికేంద్రీకరించకుండా వికేంద్రీకరణ గురించి ఎన్ని మాటలు చెప్పినా, స్థానిక సంస్థలు ఏ పనులు చేయాలి, ఆ పనులు చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటో ఎన్ని పేజీలు రాసుకున్నా ప్రయోజనం లేదు. అది మనం అనుభవపూర్వకంగా కూడా చూస్తున్నాం. కానీ ప్రభుత్వం విధానాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వాళ్ళు అధికారాలు, నిధులు వికేంద్రీకరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఏ పని జరగాలన్నా ఎంపీ నిధులు, ఎమ్మెల్యేల నిధులు ఈ రూపంలో వచ్చేసిన తర్వాత ఇంకా స్థానిక సంస్థలకు విలువే ఉంది, ప్రజల భాగస్వామ్యానికి విలువే ఉంది అనేటువంటి ప్రశ్న సహజంగానే ముందుకు వస్తూ ఉన్నది. అందుకని ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పదే పదే ఎందుకు వాయిదా పడుతున్నాయి అని అంటే, అధికార పార్టీకి ఎప్పుడు పెడితే లాభం అనుకుంటే అప్పుడు పెట్టేటువంటి లూప్ హోల్స్ చట్టంలో కూడా ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటున్నారు సక్సెస్ఫుల్గా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మన చర్చల్లో అనేక అంశాలు, చాలా వైడర్ ఒపీనియన్స్ వచ్చినాయి. కారణం ఏమిటి అని అంటే, చర్చకు పెట్టుకున్న సబ్జెక్ట్స్ కూడా అన్ని చర్చలకు అవకాశం ఇచ్చేటువంటి అంశాలు కాబట్టి వచ్చినాయి. కానీ అన్నీ ఇప్పుడు మనం తేల్చుకోలేము. కానీ ఒకటి మాత్రం, కొన్ని నిర్దిష్టమైనటువంటి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ప్రతిపాదనలు వచ్చినాయి. అయితే వాటితోనే అంతా అవుతుందా? ప్రజల భాగస్వామ్యం పాత్ర ఏమిటి? దానికి సంబంధించిన చర్చ కూడా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పటిదాకా మనందరం జనం అత్యధికులు నమ్మింది, ఈ సమాజంలో ఏదీ కాకపోతే కోర్టుకు పోతాం, ఒక ధైర్యం, కోర్టుకు పోతే నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. ఈరోజు కోర్టుకు పోవడం అంటే బతుకుంటే బలసాగు తినొచ్చు అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కోర్టు వెలుపల పరిష్కారం చూసుకుందాం, ఎందుకు కోర్టుకు పోవటం అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందువల్ల ఈ పరిస్థితి దాపురించింది? ఎందువల్ల ఈ పరిస్థితి దాపురించింది అని అంటే, సమాజంలో అన్ని వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒకటి, దాన్ని అదేం అతీతం కాదు, అది ఆకాశం నుంచి ఊడిపడలేదు. మొత్తం సమాజంలో ఆర్థిక వ్యవస్థ నుంచి అనేక భ్రష్టుపట్టినటువంటి విధానాలు ముందుకు వస్తున్నప్పుడు, అవి సమాజంలో అన్ని రంగాలను ఆవహిస్తున్నప్పుడు న్యాయ వ్యవస్థను మాత్రం ఆవహించకుండా ఉంటాయి అనుకుంటే అది మన భ్రమ తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పుడు మనం ఇన్స్టిట్యూషనల్ మెకానిజం గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా అదే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు లోక్పాల్ కూడా డబ్బులు తింటే అనే చర్చ కూడా జరిగింది కదా. ఇప్పుడు ఇంతమంది కంటే అతీతుడా రేపు లోక్పాల్ వస్తే? అందుకే లోక్పాల్ ఒక్కడి చేతుల్లోనే అన్ని పెడితే కూడా డేంజర్ అనేది చర్చకు వచ్చింది. అందుకని మనం మర్చిపోకూడదు, అల్టిమేట్ నిర్ణేతలు ప్రజలే. అయితే సివిల్ సొసైటీ అని అంటే అర్థం ఏమిటి అనే ప్రశ్న కూడా ఈ మధ్య చర్చకు వస్తుంది. అందుకని నేను సివిల్ సొసైటీ అనట్లా, ప్రజలు. ఇది అందరూ ఆమోదించక తప్పంది, ప్రజలు. అయితే ప్రజల్లో రకరకాల సిద్ధాంతాలు లేవా? రకరకాల సంక్షుభితమైనటువంటి పరిస్థితులు లేవా? ఉన్నాయి. కానీ ఎన్ని సంక్షుభితమైన పరిస్థితులు ఉన్నా, ఎన్ని విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నా, తప్పులు ఒప్పులు ప్రజల ఆలోచనల్లో ఎన్ని ఉన్నా, అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. మొత్తం మన సమాజ చరిత్ర అంతా కూడా అంతిమంగా నిర్ణయించింది ప్రజలే తప్ప ప్రజలు కాకుండా ఇంకెవరో నిర్ణయించగలిగేటువంటి అవకాశం కూడా లేదు. ఈరోజు మనం ఈ మాత్రం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఇన్ని మాట్లాడుతున్నాం అని అంటే, ఆ ప్రజల్ని సెన్సిటైజ్ చేయడం కోసం ఉపయోగపడేటువంటి పనుల్లో ఇది ఒక పని.
ప్రజా ఉద్యమాల్లో ఇది ఒక భాగమే అవుతుంది. అందుకని ప్రజా ఉద్యమాలని విడదీసి మనం చూడలేం. అంతిమంగా అన్ని విషయాల్లోనూ ప్రజలే నిర్ణేతలు అవుతారు. అయితే ప్రతిరోజు ప్రతిక్షణం ఏం చేస్తాం అనేటువంటిది వేరే విషయం. కానీ అంతిమ నిర్ణేతలు మాత్రం ప్రజలే అవుతారు. ఈ ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కోసం కొట్లాడాల్సింది ప్రజలే, అది సక్రమంగా అమలయ్యేటట్టు చూసుకోవాల్సింది ప్రజలే, అది ఫెయిల్ అయితే మరో దానికోసం కొట్లాడాల్సింది కూడా ప్రజలే అవుతారు. ప్రజల్ని కాదని ఇంకెవరో ఏదో చేయగలిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ కృషి, ఈ చర్చ కూడా ఆ మేరకు ప్రజల్ని కదిలించడానికి, ప్రజల్ని రియలైజ్ చేయించడానికి, ఒక మంచి కోసం అందరినీ కదిలించడానికి ఏ మేరకు తోడ్పడ్డది మంచిదే అని చెప్పేసి నేను భావిస్తున్నాను. తర్వాత హనుమాన్ చౌదరి గారు ఒక్క నిమిషం మన్నించాలి, తర్వాత మళ్ళీ ఇంకోసారి కూర్చుందాం. వారి తర్వాత మాజర్ గారు, పెద్దల రెడ్డపరెడ్డి గారు. అన్నిటికన్నా భయంకరమైనటువంటి కరప్షన్ మోరల్ కరప్షన్. అందుట్లో నుంచి ఆర్థిక అభౌతిక కరప్షన్స్ వస్తున్నాయి. మన ప్రధానమంత్రి గారు అస్సాంలోని డామిసైల్ అని ఒక ప్రమాణం చేయించి ఆ ప్రాక్తన ముఖ్యమంత్రి యొక్క భార్య చేత సంతకం పెట్టించుకొని రాజ్యసభలోకి వచ్చారు. దాని తర్వాత ఈ ప్రక్రియని లీగలైజ్ చేసి పారేశారు. ఈ మధ్య ఒక చట్టం పెట్టేసి అనమాట అండి. మోరల్ కరప్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ యాక్ట్స్ లైక్ దట్ అనమాట. 2 సంవత్సరాల క్రితం భారతదేశంలో 70 లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందని అందరూ గొంతెత్తి మాట్లాడారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు ఫినాన్స్ మినిస్టర్గా లాస్ట్ డేస్లో ఏం చెప్పారంటే 70 లక్షల కోట్లు లేదు, 10,000 కోట్లు మాత్రమే ఉందని చెప్పారు. ఈ 2 సంవత్సరాల్లో వైట్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మోరల్ కరప్షన్ దట్ ఈస్ బ్రీడింగ్ అదర్ కరప్షన్స్. మన రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఫ్యూడలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ అయిపోయింది. ఎంపీస్ కాదు ఇప్పుడు ఉన్నది, హెచ్ఎంపీస్, హెరిడిటరీ ఎంపీస్. దీని గురించి ఒక రీసెర్చ్ చేసి ఎంతమంది హెరిడిటరీ ఎంపీస్ ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు, ఆ పార్టీలు ధన సేకరణ చేసి ఇలా చేస్తున్నారని చెప్పారు. ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దల్ 100% are HMPs. National Congress Party 77.8% are HMPs. Biju Dal 42.9% are HMPs. Indian National Congress 37.5%, BSP 33%, DMK 33%, so Samajwadi Party 27%, CPM 25%, JDU 20%, BJP 19%. HMPs. Third generation MPs కూడా ఉన్నారనమాట అండి. హెరిడిటరీ. హౌ డిడ్ దే బికమ్ హెరిడిటరీ? ఫ్యూడలైజేషన్, ధన సంచయం ద్వారా అనమాట అండి. ఈ ధన సంచయం ఇప్పుడు ఎలా జరుగుతుందంటే అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. వెల్ఫేర్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ 2 కలిపి సంవత్సరానికి 5 లక్షల కోట్ల రూపాయల వెల్ఫేర్ ఏం చేస్తున్నాయి. రాజీవ్ గాంధీ గారు 1985లో 85% ప్రజలకి చేరటం లేదంటున్నారు. 85.5% of 5 lakhs is 4,25,000 crores of black money is being generated. According to another estimate, it is about 48%. అయినా 2,50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా బ్లాక్ మనీ తయారవుతాడు. ఎవరి చేతుల్లోకి వెళుతుందంటే పాలిటీషియన్ చేతుల్లోకి, బిజినెస్ చేతుల్లోకి, గవర్నమెంట్ చేతుల్లోకి, సర్వెంట్ చేతుల్లోకి వెళుతుంది. ఒక సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పాడు, నేను ప్రతి ఎలక్షన్కి కూడా 15 కోట్ల రూపాయలకి తక్కువ ఖర్చు పెట్టలేదు, మొన్న జరిగిన ఎలక్షన్లో 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడన్నాడు గెలవటానికి. ఎమ్మెల్యేకి 5 కోట్లు అంటున్నా. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందంటే స్పెండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ ఆన్ వెల్ఫేర్. నోబడీ కెన్ క్వశ్చన్ వెల్ఫేర్ స్పెండింగ్. నువ్వు బుర్జువా అంటారు, అమెరికన్ ఏజెంట్ అంటారు, ఈ పేదలుగా డబ్బు పంచిపెట్టొద్దంటే. అందుకని గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్ దిస్ వెల్ఫేర్ స్పెండింగ్ అండ్ ది లూట్ ఈజ్ ఇంక్రీజింగ్ అనమాట అండి. మరి ఇంత ఖర్చు కావాలంటే ఎలక్షన్కి దేర్ ఆర్ వేస్ ఇన్ విచ్ ది ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కెన్ బి రిడ్యూస్ బై యూజింగ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. 800 ఛానల్స్ ఉన్నాయండి, టీవీ ఛానల్స్. ప్రతి భాషలో కూడా 10 ఛానల్స్కి తక్కువ లేకుండా ఉన్నాయండి. ఎలక్షన్లకు ముందు 1 నెల రోజుల ముందు రికగ్నైజ్డ్ పార్టీస్కి, క్యాండిడేట్స్కి
కంపల్సరీగా ఇన్ని గంటలు మాట్లాడటానికి టైం ఇచ్చి కాల్ బ్యాక్ అంటే టోల్ ఫ్రీ ప్రశ్నలు అడగడానికి కూడా అవకాశం ఇచ్చినట్టయితే ఇష్టం వచ్చేంతసేపు వాళ్ళు వాగుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఇది చేస్తాను అది చేస్తానని చెప్పొచ్చు, నువ్వు చేయలేదని చెప్పి ప్రశ్నలు అడగవచ్చు. కాబట్టి మీటింగులు అనేవి లేకుండా, సమీకరణలు లేకుండా, డెమాన్స్ట్రేషన్స్ లేకుండా ఎవరైనా పెట్టాలంటే ఓన్లీ ఆడిటోరియం పెట్టుకోవాలి అని చెప్పండి అని పెట్టినట్టయితే ఈ ఎలక్షన్ కోసం ఖర్చు అయ్యేటువంటి చాలా వరకు తగ్గవచ్చు. ఇక బ్యాలెటింగ్ వచ్చింది, ఎలక్ట్రానిక్ బ్యాలెటింగ్ ఈ మధ్య కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పాము, దాన్ని కూడా సవరించుతున్నారు. పేపర్ ట్రైల్ కనుక వచ్చినట్టయితే దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోయింగ్ హేవై. నా బొమ్మ డిజిటైజర్ ఉంది, నాకు నంబర్ ఇచ్చారు, ఆ మెషిన్ ముందు దగ్గరికి వెళ్తాను, కెమెరా నన్ను చూస్తుంది, నా ఇచ్చిన నంబర్ నొక్కుతాను, ఆ లోపల ఇంత తీసుకున్నటువంటి ఫోటో అది చూస్తున్నటువంటి ఫోటో మ్యాచ్ అయినట్టయితే గ్రీన్ లైట్ వస్తుంది, ఇష్టం వచ్చిన క్యాండిడేట్కి ఓటు వేయండి, ఓటు వేసిన తర్వాత ఈ పేపర్ ట్రైల్ వస్తుంది, 5 గంటల తర్వాత ఎలక్షన్లు అయిపోతే 5 నిమిషాల తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చేస్తుంది. 85% of the expenses on electioneering and elections can be reduced by using these ICTs. మరో విషయం, ఇప్పుడు ఫ్యూడలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ప్రొప్రైటరైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, నాట్ ప్రైవేటైజేషన్. Every political party is now owned by some person. High command, not high command, high command. Regional parties guarantee national parties, excepting BJP and the communist parties. వీళ్ళకి హై కమాండ్ లేదు, వేరే కమాండ్లు ఉన్నాయండి. కడవన్నీ కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పార్టీ పెట్టుకున్నారు. డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉన్నదనమాట. ఆ పార్టీలో ఎలక్షన్ లేవు, ఏమి లేవు అనమాట అండి. మండల్ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలంటే ఢిల్లీ నుంచి ఆర్డర్ రావాల్సిందే అనమాట. ఇంటర్నెట్ డెమోక్రసీ లేదు. ఏ విధంగా అయితే టెలికమ్యూనికేషన్స్కి, ఇన్సూరెన్స్కి, స్టాక్ మార్కెట్స్కి రెగ్యులేటరీ అథారిటీ ఉందో, పొలిటికల్ పార్టీస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక క్రియేట్ చేసినట్లయితే every public limited company every quarter has to publish its results, how much money it got, how much it has spent and what is its profit, etc. etc. Why not every political party be required at least once in a year to publish the accounts, audited accounts, ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, దేనికి ఖర్చు పెట్టేవాళ్ళనమాట. దాంతో ఇంటర్నల్ ఎలక్షన్స్ లేకపోయినట్లయితే, ఏ విధంగా అయితే సేబీ కంపెనీలను కనుక యాన్యువల్ జనరల్ బాడీ లేకపోయినట్లయితే చర్య తీసుకుంటుందో, the political parties regulatory authority of India can also see that internal democracy is established within every party. పార్టీలో డెమోక్రసీ లేకుండా దేశంలో డెమోక్రసీ ఎలా, how will they bring about the democracy? It is just not possible అనమాట. చివరిగా పెద్దవాళ్ళ దగ్గర నుంచే కరప్షన్ మొదలవుతుంది. ఈ మధ్య నేను బాహాటంగా రాశాను అనమాట. సోనియా గాంధీ గారికి షీ రిఫ్యూజ్ టు డైవర్జ్ వాట్ హర్ ప్రాపర్టీస్ ఆర్, వాట్ హర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆర్. Why? When you are in public life. Mayawati did it wonderfully well. She said, yes, I got 250 crores. నాకు ఇలా వచ్చిందని చెప్పింది అనమాట. ఇఫ్ సోనియా గాంధీ యాజ్ ది సుప్రీం అథారిటీ ఆఫ్ ఇన్ ఇండియా, ప్రతి వాళ్ళు తెలంగాణ కావాలని వాళ్ళు, ఉద్యన వాళ్ళు అమ్మ 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 ఇస్తుంది 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 అని చెప్తున్నారు అనమాట. అమ్మ అమ్మ ఇస్తుంది, అందరూ కూడా అమ్మకే అటువంటి పవర్ ఉన్నటువంటి కనుక ఆవిడ కనుక నా డబ్బు ఇంత ఉన్నది, నా కొడుకుకి ఇంత ఉంది, కూతురికి ఇంత ఉన్నది, 30,000 కోట్ల రూపాయలు ఉంది. షీ ఈజ్ జడ్జ్డ్ టు బి ది 4th richest పర్సన్ ఇన్ ద వరల్డ్. ఏ ఉద్యోగం చేసావమ్మా, ఏ వ్యాపారం చేసావమ్మా, ఏ పుస్తకాలు రాసి సంపాదించావమ్మా అని కనుక ఆవిడ కనుక చెప్పి, షీ షుడ్ ఛాలెంజ్ ఎవరీ అదర్ పొలిటికల్ లీడర్. ఐ హ్యావ్ గివెన్ దిస్ త్రూ మై వైట్ పేపర్, దిస్ ఇస్ హౌ ఐ అర్న్ మై మనీ, ప్లీజ్ లెట్ మీ నో హౌ మచ్ యూ హ్యావ్ గాట్, అండ్ దెన్ లెట్ us establish a Truth and Reconciliation Commission and once for all do away with this one, introduce the electronic voting, etc. etc. Finally, I want to read, Dr. Ambedkar was the only person who has seen that this disaster will happen to India. At the concluding session of the Constituent Assembly, he said, here I could have ended, but my mind is so full of future of our country that I feel I ought to take the occasion to give expression to some of my reflections thereon. On 26th January 1950, India will be an independent country. What would happen to her independence? Will she maintain her independence or will she lose it again? This is the first thought that comes to my mind.
It is not that India was never an independent country. The point is that she once lost independence. She had. Will she lose it again? Second time. Finally, his conclusion was, if people go on talking about caste, if they go on talking about religion, of the region, etc., just as Jaichand invited Muhammad Ghori, just as so-and-so, 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 he gave all these instances, we are going to lose our freedom, and this time it will be forever. It will be forever. And in 1948, January 30, when he saw Mahatma Gandhi dead, he wrote another wonderful piece. He said, when the news of Julius Caesar's assassination was communicated, Cicero, the historian of Rome, said, my God, now Rome can breathe free. Similarly, Gandhiji is dead. Congressmen will be free to think for themselves. Unfortunately, it has not happened. Thank you, Hanuman Chaudhary garu. Very brief comments now. Congratulate you and Lok Satta for taking up what I feel are the three most critical issues. One is, of course, I will not talk about the Lokpal bill, but one is the electoral reform that you have spoken about, then the right to public services and the local bodies, the importance of local bodies. I think none of these three are new. People have been struggling for this, but at the same time, for many, many years, so many people have been struggling, but nothing much has happened, which means that we have to struggle a lot more. Not only that, we have been struggling individually, in different ways. I think it is time that people have to come together to struggle on these very key critical issues. I would just like to share some of my experiences on these three issues very, very briefly. One is about this electoral reforms. Perhaps you are aware that, there is this group called CERIS, Center for Campaign for Electoral Reforms in India, which I am also a part. And we had the occasion to interact with a lot of political parties on this issue for going, beyond this first past the post and for representation. But our experience was most of the established political parties are not interested. That is one thing. So it is going to be an uphill task. In fact, here we had an opportunity to interact with the Constituent Assembly, which was constituted for Nepal when they were, having their constitution. There we got a positive response, but not in it. The second point which I would like to say is about this right to basic services. I mean, we had also started one campaign called Right to Basic Services. It was in 2009. And what we had found from our preliminary studies was there is enough economic potential in India to provide basic services to all. What is lacking is the political will. If today political will is there, it is possible. The third point is about these local bodies. I think if you look at the local bodies, especially Gram Sabhas and area Sabhas and ward committees which are there in the cities, which are supposed to be there in the cities, and Gram Sabhas, if these can be strengthened, if these can be made really functional the way they ought to be, I think nothing more is required. There will be no corruption, there will be transparency, and people will be the ruler. The true Swaraj will come from there. But unfortunately, I think none of this is happening. And for this, I don't blame only the political parties. I don't blame only the bureaucrats. I don't blame only the media. I don't blame civil society. To some extent, I also hold common people responsible for this. Because I think, although we have become a democracy, unfortunately, our mindset for most of the people is still that of subjects and not of citizens. So I think until and unless we can transform our people from thinking more as citizens and not as subjects, I think we are not going to come out of this rut, and everybody is going to exploit this particular mindset and this particular approach. I'll just conclude with one sharing. That is, whenever I go and interact with people, because we work in rural areas, we work with slums and all that, and also with middle classes, whenever I go and interact with people, first thing which I ask them is, how many of you pay taxes? Here I think Mr. K.T. Ramarao would be interested in, and to my surprise, nobody raises their hand. And when I tell them that even when a small child pays a tax when he or she buys a chocolate, then suddenly people realize, well, we are all taxpayers. Otherwise, the general mindset is only those who pay income tax pay tax, otherwise nobody else does. In fact, my organization, COVA, we had conducted one study in 2008 about this tax payment by the indirect taxes paid by the poorest of the poor. We interviewed beggars, we interviewed rickshaw pullers, we interviewed these people, and at that point of time,
the average expenditure of these families was 3,300 and odd, and they were paying 14% as tax, which worked out to something like 400 odd rupees. So, you know, and now we are on the verge of launching another study, my organization in collaboration with some others, wherein we want to have a comparative study of taxes being paid by the poorest of the poor, by the middle classes, that is 30 to 40,000 rupees, and by the richest of the rich. And our hypothesis is, if we pull in all the taxes which are paid by the poor, poorest of the poor, I think that will be much more than our Tatas, Birlas and Ambanis. And I think it is this that we need to push home, that our governments are not our benefactors. Our governments are there to serve us because we pay them. The poorest of the poor also pays to the government. And I think once we get this, then only I think we may be able to transform our democracy. థ్యాంక్ యూ. మనకి రిపబ్లిక్ వచ్చి సుమారు 62 సంవత్సరాలు అయింది. కాన్స్టిట్యూషన్ కూడా కాన్స్టిట్యూషన్ దాదాపు 62 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. కాన్స్టిట్యూషన్లో ఏం పెద్దగా తప్పు పట్టాల్సింది ఏం లేదు. లేకపోతే ఈ 62 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాలని పాలించిన పార్టీలు అడుగడుగునా చుట్టుముట్టాయి. వాళ్ళకి అనుకూలం వచ్చినట్టు, వాళ్ళకి ఏ రకంగా అనుకూలం పడితే ఆ రకంగా వచ్చినట్టు రాజ్యాంగాన్ని సవరించడం, రాజ్యాంగాన్ని వాడుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అన్నారు. ఈ 62 సంవత్సరాల్లో ఏమి జరిగింది, ఎంత దేశానికి ఎంత అన్యాయం జరిగింది, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ పొరపాటు ఇక్కడ జరగకుండా ఉండడానికి మనం ఏమి రిఫార్మ్స్ తీసుకురావాలి, దీని గురించి మనం ప్రత్యేకంగా మన దృష్టి సారించాలి. అందుకోసమే మీరు ఇటువంటి సమావేశాలు తరచుగా పెట్టి ప్రముఖుల వాళ్ళ అడ్వైజర్స్ వాళ్ళ సూచనలు తీసుకునేసి ప్రభుత్వానికి చెప్పడం, లేకపోతే ప్రజలను ఉత్తేజపరచడం, వాళ్ళు చేయడం, ఆ రకంగా చేస్తే దేశానికి లాభం జరుగుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ రెడ్డి గారు. మన శ్రీనివాసరెడ్డి గారు ముగింపు వాక్యాలు చెప్పే ముందు 2 అంశాలు. మొట్టమొదటిది, క్షమించాలి, సమయం ఎంత ప్రయత్నం చేసినా కూడా టైం ఈజ్ ఎ బిగ్ కన్స్ట్రైంట్. నేను మొదట్లో చాలా క్రూరంగా ఉందాం అనుకున్నాను, కానీ దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందని గమనించి నేను ఇవాళ చాలా డెమోక్రాటిక్గా ఉన్నాను. యాజ్ అ టోల్డ్ యూ, ఢిల్లీలో ఐ వాజ్ రూత్లెస్. మీరు యూట్యూబ్లో ఇప్పుడు కూడా కాన్ఫరెన్స్ అంతా కూడా రికార్డ్ చేసింది అన్నది. యూ విల్ సీ హౌ అబ్సల్యూట్లీ ఫర్మ్ అండ్ దేర్ ఫర్ ఎఫిషియెంట్ ద హోల్ కాన్ఫరెన్స్ వాస్. ఇంకొకసారి మనం వీ విల్ ఆల్ సిట్ టుగెదర్, particularly the people who did not have the opportunity to participate, and I mean it, we'll actually have to sit together. నాకు బాగా ఆప్తులైన వాళ్ళని కొంచెం చివర్లో పెట్టాను నేను ఈ ఉద్యమంలో చాలా కాలం. ఎందుకంటే చనువు వల్ల ఒకటి. రెండోది, రేపు పొద్దున ఈ ఉద్యమ నిర్వహణకు ఒక సారథ్య సంఘం అని చెప్పనుకుంటున్నా. వాటిలో ఇవాళ మాట్లాడిన వాళ్ళు చాలామంది పాల్పంచుకోవాల్సి ఉంటుంది. ఆ కారణంగా కూడా వారితో కూర్చోబెట్టి మరి ఇంకో సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేసుకుందాం. చివరిలో ఒక్క మాట శ్రీనివాసరెడ్డి గారు చెప్పే ముందు, నిరాశకి తావు లేదు. మనం ఎన్ని చెప్పుకున్నా కూడా 60 ఏళ్లలో ఈ దేశంలో చాలా మంచి సాధించాము. నేను నిశ్చయాభిప్రాయంతో ఉన్నాను ఆ విషయంలో. కావలసినంత సాధించలేదు, అనుకు ఆశపడ్డంత సాధించలేదు, పొరపాట్లు దొరికినాయి, కానీ నిరాశకి తావులేదు. ఖచ్చితంగా ఈ దేశం మరింత మంచికే వెళుతున్నది. ఇప్పుడు కనిపిస్తున్న చెడు నిర్దించగలం, దానికి మార్గాలు ఉన్నాయి. ఈ దేశ ప్రజలందరూ ఆ భావంతో ఉన్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఇదే కావాలన్నది. ఇందాక పెద్దలు అన్నట్లుగా ప్రతి రాజకీయ పార్టీకి ఈ భావం ఉన్నది. పార్టీలన్నీ కూడా దేశాన్ని దోచుకోవడం కోసం వచ్చినవి కావు, సదుద్దేశంతో వచ్చినా కూడా ఊపిలో కూరుకుపోయినాయి. కాబట్టి మన సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే వస్తాయన్న పూర్తి విశ్వాసంతో చివరిగా మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాసరెడ్డి గారు ముగింపు మాట. అందరికీ నమస్కారం. చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ సమయంలో తీసుకురావటానికి ఇది ఒక అనువైన సమయంగా నేను భావిస్తున్నాను. ఎన్నికల తరుణం రాబోతుంది. మళ్ళీ ఇలాంటి మార్పులకు అవకాశం లేకుండా పోతే మరో 5 సంవత్సరాల పాటు మళ్ళీ వెయిట్ చేయాల్సింది. అందుకని నా ఉద్దేశం